మీకు ఎక్కువ బోర్ కొట్టిన మెయిన్ హైలైట్ స్పెసిఫికేషన్స్ మాత్రమే, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిన స్పెక్స్ మాత్రమే చెప్తాను మీకు. వీటిని బట్టి మీరు రెనో 15 సిరీస్ కోసం వెయిట్ చేయవచ్చా లేదనే ఒక డెసిషన్ మీరు తీసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ సిరీస్ రెనో 15 సిరీస్ గురించి మాట్లాడుకుందాం. రెనో 14 దగ్గర నుంచి అవి నా ఫేవరెట్ లిస్ట్ లోకి యాడ్ అయ్యాయి. రెనో 14 అండ్ 14 ప్రో రెండు కూడా మంచి కెమెరా ఫోన్స్. ఆ ప్రైస్ లో 30-35,000 లో రెనో 14 కొట్టిన కెమెరా ఫోన్ లేదు, అలానే 40-45 రేంజ్ లో 14 ప్రో కొట్టిన కెమెరా ఫోన్స్ లేదు. ఈ రెండు ఆల్రౌండర్ ఫోన్స్ కింద నిలబడ్డాయి లాస్ట్ జనరేషన్ రెనో 14 సిరీస్. ఇప్పుడు వాటి సక్సెసర్ గురించి మాట్లాడుకుందాం, రెనో 15 సిరీస్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఒప్పో రెనో 15 సిరీస్ ఇవి జాన్ 8వ తారీఖు మన ఇండియాలో లాంచ్ అవబోతున్నాయి. గ్లోబల్ గా అండ్ యూరోప్ లో ఆల్రెడీ లాంచ్ అయిపోయినాయి. ప్రైజెస్ అన్ని కూడా అక్కడ చాలా ఎక్కువ పెట్టేశారు, బట్ ఇండియాకి అంత ఎక్కువ ప్రైస్ లో రావు. బట్ ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే రెనో 14 సిరీస్ నేను చాలా ఇష్టపడిన ఫోన్స్ అవి. రెనో 14 అండ్ 14 ప్రో రెండు హిట్ ఫోన్స్. రెనో 14 ప్రో మీద డెడికేటెడ్ రివ్యూ కూడా మన ఛానల్ లో పోస్ట్ చేశా. ప్రాపర్ ప్రైసింగ్ లో ఉంటాయి. రెనో 14 35,000 లో లాంచ్ చేశారు, మన చేతుల్లోకి 31-32 దొరికింది. 14 ప్రో 45కి లాంచ్ చేశారు, దగ్గర 40,000 రూపాయలు దొరికింది. ఆ ప్రైజెస్ లో బెస్ట్ కెమెరా ఫోన్స్ ఏవీ లేవు లాస్ట్ ఇయర్. ఈ రెనో 14 సిరీస్ కి కాంపిటీషన్ గా వివో నుంచి వివో X200 FE లాంచ్ చేశారు, కాకపోతే అది ప్రైస్ ఎక్కువ అయిపోయింది. 55,000 రూపాయలకు లాంచ్ చేశారు, సో దానికి అంత పుష్ వెళ్ళలేదు. రెనో 14 సిరీస్ ప్రాపర్ ప్రైసింగ్ లో లాంచ్ అయినాయి. ఇప్పుడు వాటి సక్సెసర్స్ రెనో 15 సిరీస్ అవి కూడా మంచి ప్రైసింగ్ లో తీసుకొస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కానీ మనందరికీ తెలిసిందే ఈ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ చిప్ సెట్ వాల్యూస్ పెరగడం వల్ల ఈ 15 సిరీస్ ఇదొకటే కదా, అన్ని ఫోన్స్ యొక్క ప్రైజెస్ పెరుగుతాయి. ప్రైసింగ్ రెనో 14 సిరీస్ ఉన్నంత ప్రైసింగ్ అయితే కాదు, రెనో 14 సిరీస్ కంటే ప్రైస్ పెరిగిద్ది. బట్ ఫీచర్స్ అన్ని ఆల్మోస్ట్ బయటకు వచ్చేసి ఇంకొక 4-5 రోజుల్లో ఫోన్ కూడా లాంచ్ అయిపోతుంది. ఖచ్చితంగా మన ఛానల్లో వీటి రివ్యూ అయితే వస్తుంది, నా ఫేవరెట్ సిరీస్ కాబట్టి. ఫస్ట్ థింగ్, ఈసారి మోడల్సే చేంజ్ అయిపోయినాయి. రెనో 15, 15 ప్రో ఈ రెండు రావాల్సింది రెనో 15 ప్రో మినీ అని చెప్పి ఇంకొక కొత్త మోడల్ యాడ్ చేశారు. ఇది బేస్ మోడల్ కాదు, ప్రో మోడల్ ఏదైతే ఉంటుందో సేమ్ మోడల్, ఫార్మ్ ఫ్యాక్టర్ కొంచెం తగ్గించి కాంపాక్ట్ సైజ్ లో తీసుకొస్తున్నారు. ప్రైసింగ్ ఎంత ఏంటి అనేది నేను వీడియో చివరిలో చెప్తాను. బట్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే ఆబ్వియస్ గా 3 ఫోన్స్ లో వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. సైడ్ బాడీ మొత్తం కూడా ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్ తీసుకొస్తారు. ఫ్రంట్ గ్లాస్ బ్యాక్ గ్లాసే. ఫ్రంట్ మాత్రం ఒకటి డ్రాగన్ టైల్ ప్రొటెక్షన్ రావచ్చు, లేదా కార్నింగ్ గొరిల్లా 7A ప్రొటెక్షన్ రావచ్చు. ఇది బిల్డ్ క్వాలిటీ. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ పరంగా మాట్లాడితే రెనో 15 అంటే బేస్ మోడల్ మనకి 197 గ్రామ్స్ ఉండబోతుంది. రెనో 15 ప్రో ఇది 205 గ్రామ్స్ ఉండబోతుంది. రెనో 15 ప్రో మినీ ఇది 187 గ్రామ్స్ ఉండబోతుంది. 190 కంటే తక్కువ, అంటే ఈ ప్రైస్ లో రాబోతున్న ఫోన్స్ లో తక్కువ, లైటెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫార్మ్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడదాం. రెనో 15 వచ్చేసరికి 6.5 ఇంచ్ స్క్రీన్, అంటే లాస్ట్ రెనో 14 ఏదైతే స్క్రీన్ సైజ్ ఉందో సేమ్ స్క్రీన్ సైజ్ 6.5 ఇంచ్. నెక్స్ట్ రెనో 15 ప్రో ఇది వచ్చేసి 6.8 ఇంచ్ స్క్రీన్ తో రాబోతుంది. అండ్ రెనో 15 ప్రో మినీ ఇది కొత్త ఫార్మ్ ఫ్యాక్టర్ 6.3 ఇంచ్. 6.5 తక్కువ అనుకుంటున్నాం, 6.3 ఇంచ్ ప్యానల్ తో తీసుకొస్తున్నారు. అంటే మీకు చేతిలో పట్టుకుంటే జస్ట్ iPhone 16 ఆర్ iPhone 17 మనం చేతిలో ఉన్నప్పుడు ఎలాంటి ఫీల్ అవుతామో సేమ్ ఫార్మ్ ఫ్యాక్టర్ తో ఈ రెనో 15 ప్రో మినీ రాబోతుంది. యాజ్ పర్ స్టడీస్ ఏంటి అంటే వరల్డ్ వైడ్ గా మోస్ట్ కంఫర్టబుల్ ఫార్మ్ ఫ్యాక్టర్ 6.3 ఇంచ్ స్క్రీన్. అలాంటి డిస్ప్లే సైజుల గురించి మాట్లాడడం కాబట్టి బ్రైట్నెస్ కూడా చెప్పేస్తున్నాం. ప్రో మోడల్స్ అంటే రెనో 15 ప్రో అండ్ ప్రో మినీ ఈ రెండు కూడా 3600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. బేస్ మోడల్ అంటే రెనో 15 లో 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ మాత్రమే ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ ప్రాసెసర్ గురించి మాట్లాడితే అగైన్ ప్రో మోడల్స్ రెండింటిలో సేమ్ చిప్ ఉంటుంది. MediaTek Dimensity 8450 ప్రాసెసర్. ఇండియాలో లాస్ట్ టైం కూడా ఇదే ప్రాసెసర్ వచ్చింది, కాకపోతే ఈసారి ప్రాసెసర్ మార్చినట్లు కనపడట్లా. బట్ బేస్ మోడల్ లో రెనో 15 లో లాస్ట్ జనరేషన్ 14 లో 8350 ఇచ్చారు. ఈసారి స్నాప్డ్రాగన్ కి స్విచ్ అయిపోయారు. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో రాబోతుంది. నెక్స్ట్ ఫీచర్ చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చి కాంటెంట్ చూసినట్లయితే వర్తుందని మీరు ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా కింద సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ ఇయర్ లో మనం ఒక పెద్ద నెంబర్ అచీవ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. మీరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే త్వరగా రీచ్ అవుతాను. అండ్ వీడియో కింద హై పాయింట్స్ ఉన్నాయి, కొంచెం వీడియోకి హై పాయింట్స్ ఇవ్వండి, యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తాను. ఇప్పుడు ఇంకా మెయిన్ మనం కెమెరాస్ గురించి మాట్లాడాలి. కెమెరా సెటప్ ఈ ఫోన్స్ కి మేజర్ యూఎస్పీ. ప్రో మోడల్స్ లో సేమ్ సెట్ ఆఫ్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది, బట్ బేస్ మోడల్ రెనో 15 లో మీకు కెమెరా సెటప్ అంతా మారిపోయింది. ఫస్ట్ రెనో 15 చూసుకుంటే 50 మెగాపిక్సెల్ ప్లస్ 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఇస్తున్నారు. ప్రైమరీ కెమెరా టెలిఫోటో లెన్స్ 3.5x వరకు ఆప్టికల్ షాట్స్ క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ ఇస్తున్నారు, అది కామన్ ప్రో మోడల్స్ కి బేస్ మోడల్ కి. బట్ 15 ప్రో అండ్ 15 ప్రో మినీ ఈ రెండు ఫోన్స్ లో ప్రైమరీ కెమెరా 200 మెగాపిక్సెల్ ఇస్తున్నారు, OIS సపోర్ట్ చేసింది. అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, ఇవి 3.5x ఆప్టికల్ షాట్స్ క్యాప్చర్ చేస్తాయి. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా బేస్ మోడల్ లో మీకు 8 మెగాపిక్సెల్ వచ్చింది కదా, ఇక్కడ అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఇస్తున్నారు. ఫ్రంట్ ఆబ్వియస్ గా 50 మెగాపిక్సెల్ కెమెరా వచ్చింది. సో కెమెరా మాడ్యూల్ దగ్గరే మేజర్ డిఫరెన్స్ కనబడుతుంది మనకి. 200 మెగాపిక్సెల్ అనేది జస్ట్ ప్రో మోడల్స్ లో మాత్రమే, బేస్ మోడల్ లో మీకు 200 మెగాపిక్సెల్ ఉండదు, 250 ప్లస్ 8 మెగాపిక్సెల్. ఇక్కడ కెమెరా మాడ్యూల్ మేజర్ రోల్ ప్లే చేసింది. మీకు ఒకవేళ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు ప్రో మోడల్స్ కోసం వెయిట్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియో డిపార్ట్మెంట్ లో కూడా చిన్న చేంజెస్ ఉండబోతున్నాయి. HDR సపోర్ట్ ఓన్లీ ప్రో మోడల్స్ ఉంటుంది, బేస్ మోడల్స్ లో ఉండదు అన్నట్లు. బట్ 4K మాక్సిమం 60 FPS వరకు అన్ని ఫోన్స్ కి సపోర్ట్ ఉండిద్ది. HDR వీడియోస్, డాల్బీ విజన్ సపోర్ట్ ఈ రెండు మాత్రం కొంచెం డౌట్ మీద ఉన్నాయి. ఇవి కెమెరాస్ గురించి. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ ఇప్పుడు మనం బ్యాటరీ అండ్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుందాం. రెనో 15 బేస్ మోడల్ లో 6500 mAh బ్యాటరీ తీసుకుని రాబోతున్నారు, 80 వాట్ ఛార్జర్ సపోర్ట్ తో. మీకు 6500 బ్యాటరీనే మాక్సిమం, అంతకు మించి బ్యాటరీ లేదు. ప్రో అండ్ ప్రో మినీ రెండింట్లో కూడా సేమ్ బ్యాటరీ 6200
200 mAh బ్యాటరీ. చార్జర్ సేమ్ 80 వాటే వచ్చింది, బట్ బ్యాటరీ 15 కంటే ప్రో అండ్ ప్రో మినీలో తక్కువ, ఒక 300 mAh తగ్గించి తీసుకొస్తున్నారు. బట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ బేస్ మోడల్ రెనో 15 లో ఉండదు. రెనో 15 ప్రో అండ్ 15 ప్రో మినీలో మాత్రమే వైర్లెస్ ఛార్జింగ్ ఉండబోతుంది అన్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ ఇదైతే కన్ఫర్మ్ కాదు. ఎక్స్ సిరీస్ ఫైండ్ ఎక్స్ సిరీస్ లో మాత్రమే వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. ఈ రెనో సిరీస్ లో వైర్లెస్ ఛార్జింగ్ ఎవరని కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది మాత్రం లాంచ్ వరకు వెయిట్ చేసి చూడాలి. ఇంకా అడిషనల్ నోట్స్ ఏంటి అంటే కెమెరాలో ఇమేజ్ ఆప్టిమైజేషన్ లాస్ట్ జనరేషన్ కంటే నెక్స్ట్ లెవెల్ వెళ్ళబోతుంది అన్నట్లు ఇన్ఫర్మేషన్. అలానే ఏఐ ఎక్కువగా యూస్ చేస్తున్నారు ప్రాసెసింగ్ లో అని చెప్పి. మూడోది ఏఐ మోడ్స్ ఉంటాయి కదా, కెమెరా ఎడిట్ ఆప్షన్ లోకి వెళ్ళాక ఎరేజర్, ఇమేజ్ ఎన్హాన్స్మెంట్, జనరేటివ్ ఫిల్, ఇట్లాంటి ఫీచర్స్ అన్ని కూడా 3.0 జనరేషన్. ఇంతకు ముందు వరకు 2.0 ఉండేవి, ఇప్పుడు 3.0 అనే పేరుతో ఇంకా ఎన్హాన్స్ అయ్యాయన్నట్లు ఇన్ఫర్మేషన్. చూద్దాం, ఇంకొక 4-5 రోజులు Jan 8 వరకు వెయిట్ చేస్తే ఫోన్ లాంచ్ అయిపోతుంది. అప్పుడు ఇంకొక డెడికేటెడ్ వీడియో చేద్దాం. కానీ ఈ లోపు ఒకసారి మనం ప్రైజెస్ తెలుసుకోవాలి కదా. ప్రైజులు పేలిపోతున్నాయి. రెనో 15 లాస్ట్ జనరేషన్ కంటే 5,000 రూపాయలు పెరగబోతుంది, అంటే 40,000 రూపాయలు పెట్టబోతున్నారు బేస్ మోడల్. రెనో 15 ప్రో లాస్ట్ జనరేషన్ కంటే ఈసారి 5 నుంచి 10,000 పెరగబోతుంది, అంటే 50,000-55,000 రూపాయల వరకు ప్రైస్ వెళ్ళొచ్చు. రెనో 15 ప్రో మినీ వచ్చేసి అక్షరాల 50,000 రూపాయలు పెట్టబోతున్నారు. సో రెనో 15 కి రెనో 15 ప్రో కి మధ్యలో రెనో 15 ప్రో మినీ ఉండబోతుంది. మరి ఇవి ప్రైజెస్. ఈ ప్రైజెస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి? వీటికంటే తక్కువ పెట్టాలా, ఎక్కువ పెట్టాలా, ఏ ప్రైస్ లో పెడితే మీరు ఇంట్రెస్టెడ్ గా ఉంటారు అనేది నాకు కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడానికి ట్రై చేయండి. బట్ ఛానల్ కి కొత్తగా వస్తే మాత్రం ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఒక పెద్ద నెంబర్ ఈ సంవత్సరంలో మనం అచీవ్ చేయాలనుకుంటున్నాం. మీరు చేసే ఆ చిన్న సబ్స్క్రైబ్ నాకు ఎంతో యూస్ఫుల్ అవుతుంది. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ గైడ్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్. నో ఫ్రెండ్స్, జై హింద్.